డిఎంకే ఫోన్లోకి పోలేదు. తర్వాత అట్లాగే డిఎంకే విషయానికి వచ్చినప్పుడు ఏముంటుందంటే డిఎంకేకు సంబంధించిన అవినీతి విషయాల మీద ప్రశ్నించిన సందర్భాలు చాలా సార్లు పెట్టాయి. కాబట్టి విజయ్ కొంత ఇప్పుడున్న నేపథ్యంలో కొంత విలువలతో కూడుకున్న రాజకీయాల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. సరే, కొన్ని ఊహాగానాలు వచ్చాయంటే డిఎంకే కలిస్తే 120 సీట్స్ వస్తాయి, వీళ్ళు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఒక వాదన వచ్చింది. కానీ డిఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఉండగా మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా లేము, మేము ప్రతిపక్షంలో ఉండేలాగా ప్రజలు తీర్పిచ్చారు. 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత విజయ్ యొక్క ప్రజా విధానాలే రేపు మేము భవిష్యత్తులో ఎట్లాంటి కార్యాచరణ తీసుకోవాలనే దాని మీద నిర్ణయాధికారులు తీసుకొస్తాయి. కాబట్టి మేము ప్రతిపక్షంలో ఉండడానికి సిద్ధపడ్డామన్న విషయాన్ని బలంగా చెప్పే ప్రయత్నం చేసేది. ఓపెన్ కూడా ఆయన మాట్లాడినాడు. కానీ ఆ నేపథ్యంలో డిఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏఐడిఎంతో కలిసి సిద్ధంగా లేనప్పుడు వేరే గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశమే లేదు. కాబట్టి ఏ రూపంలో చూసుకున్నా కూడా మన ప్రజాభిప్రాయం ప్రకారం చూసుకున్నా, రాజకీయ సమీకరణాలు తీసుకున్నా కూడా విజయ్ మాత్రమే ఈరోజు ఆ ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే హక్కును బాధ్యతను కలిగి ఉంటారని మనం భావిస్తాం. అయితే ఇక్కడ రియాజ్ ఖాన్ గారు మనం చూసుకుంటే ఈ యొక్క విజయ్ తన యొక్క మార్క్ ని క్రియేట్ చేశారు. నిజంగానే చెప్పుకోవాలంటే ఇక్కడ తమిళ రాజకీయాలలో ఒక కొత్త మార్పుని చూడబోతున్నాము అని అనుకోవచ్చు అంటారా? అంటే సహజంగా ఉత్తర భారతదేశ ప్రజలతో పోలిస్తే దక్షిణ భారతదేశ ప్రజలు చైతన్యవంతులు, చదువుకున్న వాళ్ళు, విజ్ఞతతో ఉంటారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పరిపాలనాపరమైన మార్పులు కూడా ఉత్తర భారతదేశంతో పోలిస్తే దక్షిణ భారతదేశంలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి దక్షిణ భారతదేశంలో ప్రధానంగా తమిళనాడులో ఉంటే ఏఐడిఎంకే లేదా డిఎంకేనే దశాబ్దాల తరబడి పరిపాలన కొనసాగించుకుంటూ వస్తాయి. జాతీయ పార్టీ అక్కడ కొన్నాళ్ళు అయిపోయినాయి. కాంగ్రెస్ పార్టీ అంత బలంగా ఉంది మిగతా జాతీయ పార్టీతో పోలిస్తే. కాబట్టి ఈరోజు ప్రజలు ఇంకొక ఆల్టర్నేటివ్ వచ్చినప్పుడు ఆ 2 పాత ఆల్టర్నేటివ్ కాదని కొత్త ఆల్టర్నేటివ్ తీసుకున్నారు. ఇది నిజంగా కూడా కొత్తదనాన్ని ఆహ్వానించే క్రమంలో ప్రజల నిర్ణయాన్ని మనం ఖచ్చితంగా స్వాగతించాల్సిందే. అదే సందర్భంలో విజయ్ ఇప్పుడు ఈ 4-5 రోజుల ఎపిసోడ్లో మనకు అర్థమైన విషయం ఏంటంటే కేవలం తమిళ రాజకీయాలకే పరిమితమైన విజయ్ ఈరోజు జాతీయ రాజకీయాల్లో ఒక ఫిగర్ గా బయటకు వచ్చాడు. కాబట్టి అతనికి సంబంధించిన విలువను జాతీయ స్థాయిలో పెంచడంలో గవర్నర్ ఏదైతుందో గవర్నర్ కు సంబంధించిన ఒక రకంగా కుట్రపరితమైన మనసు ఏదైతుందో అదే ఈరోజు విజయ్ని మరింత బాగా హైలైట్ చేసే సందర్భంలో కనపడతా ఉంది. అందుకే విజయ్ ఏమన్నా అంటే అవసరమైతే నా 107 సీట్లను రాజీనామా చేస్తానన్నాడు. ఒకవేళ వాళ్ళు గెలిచిన వాళ్ళందరూ కనుక రాజీనామా చేస్తే అక్కడ రాజ్యాంగ సాక్షి ఏర్పడుతుంది. మళ్ళీ కనుక ఎన్నికలు జరుగుతూ ఏమైందంటే మళ్ళీ ఎన్నికలు జరిగితే సంపూర్ణంగా మొత్తం వాళ్ళే గెలిచే అవకాశం ఉంటుంది. ఎందుకోసం అంటే తమిళనాడులో ఒక చరిత్ర ఉంది. మొత్తం ప్రతిపక్షం లేకుండా ఒకే పక్షాన్ని గెలిపించిన సందర్భాల్లో ఒకసారి డిఎంకేకు, మరొకసారి ఏఐడిఎంకేకు 2 సందర్భాల్లో కనబడ్డాయి. కాబట్టి సంపూర్ణంగా కనుక మళ్ళీ నెక్స్ట్ ఒకవేళ ఇప్పుడే విజయ్కి అవకాశం లేకుంటే ఎలక్షన్స్ కనుక వస్తే మొత్తం విజయ్తో ముందుగా సపోర్ట్ చేసి కాంగ్రెస్కి వచ్చే అవకాశం. కాబట్టి ఇది ఒక రకంగా బీజేపీని కేంద్రంలో భయపెట్టి ఉంటుంది. కాబట్టి గవర్నర్ విషయంలో కూడా గవర్నర్ కూడా మెజార్టీని ముందు తీసుకొచ్చిన గవర్నర్ కూడా ఏం చేసే అవకాశం లేదు. కాబట్టి దేశవ్యాప్తంగా కూడా గవర్నర్ అలాగే గవర్నర్ వెనుక ఉన్న భారతీయ జనతా పార్టీ ఎక్స్పోజ్ అయింది. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో విజయ్ని వాళ్ళు అంగీకరించాల్సిన అవుతుంది. ఏ ఒక్క నిమిషం వ్యర్థం కాకుండా ఇక 9th ఈ రోజు దాదాపుగా తమిళనాడు పాత అసెంబ్లీ డీట్ అయిపోతుంది. ప్రజలకు ప్రజాస్వామ్య పరిపాలన కొనసాగాలి. కాబట్టి తక్షణమే విజయ్ని పిలిచి ముఖ్యమంత్రికి సంబంధించిన ప్రమాణ స్వీకారం చేయాలని ప్రజాస్వామ్యవాదులుగా మనందరం కోరుకుందాం, డిమాండ్ చేద్దాం. అలాగే సార్ ఫైనల్లీ ఒక క్వశ్చన్ అనమాట. అంటే విజయ్ అంటే ఒక స్టార్ హీరోగా ఇప్పటికీ కూడా తన కెరీర్ అయితే ఒక సక్సెస్ఫుల్ గానే కొనసాగిస్తున్నారు. అండ్ ఏంటి సార్ అంటే ఇక్కడ డిఎంకే అన్నా డిఎంకేకి ధీటుగా తనకి మెజారిటీ వచ్చింది. ఇక్కడ కేవలం తన స్టార్డమ్ మాత్రమే పనిచేసిందంటారా, లేకపోతే యువత విజయ్ మీద ఏమైనా కొత్త ఆశలు పెట్టుకోవడం వల్ల ఇలా జరిగిందంటారా? 2 అంశాలు ఉంటాయి. ఏంటంటే ఎప్పుడైనా కూడా ఒక విజయం వెనక అనేక కారణాలు ఉంటాయి. అందులో స్టార్డమ్ విజయ్కి సంబంధించిన పాపులారిటీ అనేది కీలకమైనది కాబట్టి దాంతో పాటుగా ఆయన మేనిఫెస్టోలో రకరకాల అంశాలని ఆయన ప్రకటించాడు. అందులో ప్రజలకు సంబంధించిన వెల్ఫేర్ స్కీమ్స్ చాలా ఉన్నాయి. ప్రధానంగా మహిళల్ని బాగా అట్రాక్ట్ చేసిన స్కీమ్స్ కొన్ని ఉన్నాయి. అంటే వాళ్ళకు కొంత సహాయం చేస్తామనే స్కీమ్స్ కొన్ని ఉన్నాయి. వీటితో పాటు ఏంటంటే తను ఎక్కడ కూడా బేసిక్ తమిళ్ అంటే ద్రవిడియన్ ఫిలాసఫీ ఆయన ఎక్కడ డిఫర్ కాలేదండి. ఆయన పెరియార్ని గౌరవించాడు,
తమిళనాడులో ఎక్కువ గౌరవించాడు, అంబేద్కర్ గౌరవించాడు, కార్ల్ మార్క్స్ గౌరవించాడు, అట్లాగే ఆ ద్రవిడ సంస్కృతి ద్రవిడ కల్చర్ ఆయన గౌరవించాడు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రజలు ద్రవిడ ఐడియాలజీకి ఆయన ఓన్ చేసుకున్న సందర్భం కనబడ్డది ఒకవైపు. రెండో వైపు ఏంటంటే అతని ఎన్నికల మేనిఫెస్టో కూడా కనబడ్డది. మూడో అంశం ఏదైతుందో యాంటీ ఇన్కంబెన్సీ, ఎప్పటికీ డిఎంకే ఏఐడిఎంఏకి సంబంధించిన వాళ్ళని మాత్రమే గెలిపించే దానికి భిన్నమైన ఒక అంశం కనబడ్డది. ఇక్కడ ఇవన్నీ కూడా సహజంగా ఇదే గెలుపుకి దోహదపడ్డాయి. ఎందుకోసమంటే కేవలము ఒక వ్యక్తి గెలవడము, ముఖ్యమంత్రి కావడం ఏదైతుందో అది ఒక అంశం మీద కూడా ఆధారపడదు ఉండదు. ఒక 50% అతని సినిమా గ్లామర్ పనిచేస్తే మిగతా 50% ఏదైతుందో ఇవన్నీ అంశాలు కూడా దోహదపడ్డాయన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తిస్తున్నాం. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ.